గురించి కొన్ని చెప్పాలి. కొత్త ముచ్చట ఈరోజు మనం వినబోయేది కొత్త ముచ్చట బామ్మ గురించి. బామ్మ వాళ్ళ క్యాస్ట్ వడ్ల అంటే అన్ని నాగళ్ళు అవన్నీ చేస్తారు కదా, కార్పెంటర్. ఓహో, కార్పెంటర్ అనాలంట. నాకు తెలియదు, ఇంగ్లీష్ బాగా వచ్చు బామ్మకి, హిందీ కూడా మాట్లాడుతుంది. కార్పెంటర్. ఓకే ఓకే. అయితే బామ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఇబ్రాహీంపట్నం దగ్గర కానాపురం. తర్వాత వాళ్ళ అత్తగారు ఊరు వచ్చేసి మా ఊరు అంటే షేరుగూడెం. ఆమెకి అత్తగారు ఊరు, నాకు అమ్మ వాళ్ళ ఊరు షేరుగూడెం, సంస్థాన నారాయణపూర్ దగ్గర ఉంటుంది ఇది. అయితే బామ్మకు వచ్చేసి 11 సంవత్సరాలకు పెళ్ళి అయిందంట. అప్పటికి వాళ్ళ హస్బెండ్కి వచ్చేసి ఈమెకు 11 ఉంటే వాళ్ళ హస్బెండ్కి వచ్చేసి 22, 23 అట్లా ఉంటుండొచ్చు, ఉంటాయి. అయితే వాళ్ళిద్దరికి ఏజ్ డిఫరెంట్ చాలా ఉంటుంది, ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఆ తర్వాత ఆమె ఇక్కడే ఉండి పనులు చేసుకుంటూ అట్లా ఉండి వాళ్ళకి పాపం పిల్లలు లేరు బామ్మకి. నన్నే ఒక కూతురులా చూసుకుంటుంది. అమ్మకి ఫ్రెండ్ అంటే మీరు గుర్తు చేసుకోండి, మీరు అమ్మకి ఫ్రెండ్ అట్లా నన్ను కూతురులాగానే చూసుకుంటుంది అంటే ఎప్పుడు పని చేసుకుంటూ ఏదో అట్లా ఉంటుంది. పిల్లలు లేరు కనుక మేము అందరం చూసుకుంటాం ఆమెని. వాళ్ళ అంటే పాలోళ్ళు అట్లా ఉన్నారు, బావ కొడుకులు కూతురు అందరు ఉన్నారు, కానీ తనకి సొంతంగా లేరు. ఆ బాధ ఎప్పుడు వెల్తీగా ఫీల్ అవుతుంది. మా ఆయన లేడు, నాకు పిల్లలు లేరు అన్నట్టుగా. నేను ఉన్నా కదా అని చెప్తుంటుంటా. పాటలు బాగా పాడుద్ది. ఒక పాట పాడతావా ఈరోజు? పాడు. శ్రీరాములిపై ప్రేమ సీతమ్మ సందేహించకుమమ్మ, ఒకే మాట ఒకే బాణము సందేహించకుమమ్మ. శ్రీరాములిపై ప్రేమ సీతమ్మ సందేహించకుమమ్మ. పరశ్రీలతో కూడిన నాడు, పరశ్రీలతో కూడిన నాడు, నా జపము తపసు అవునమ్మా సందేహించకుమమ్మ. శ్రీరాములిపై ప్రేమ సీతమ్మ సందేహించకుమమ్మ. పరశ్రీలతో కూడినప్పుడు నా జపము భంగమునవునమ్మా, నా తపసు భంగము అవునమ్మా సందేహించకుమమ్మ. శ్రీరాములిపై ప్రేమ సీతమ్మ సందేహించకుమమ్మ. చాలా బాగుంది, మంచి పాడినావు, చాలా బాగుంది. వావ్, సూపర్ సూపర్. ఆయన పని చేసి వచ్చిండుగా, పని చేసి వస్తే చెమట పడుతుంది. కివి ఉండని, అసలు ఉండని. అది ఆగు, నేను చెప్తా.